హాయ్ అండి. డ్రైవింగ్ విషయంలో నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మాకు మార్జిన్ అర్థం కావట్లేదని చాలామంది నన్ను అడుగుతున్నారనమాట. సహజంగా మార్జిన్ అంటే ఏంటంటే మనకి ఒక వన్ వే ఉందనుకోండి, వైట్ అటు లాస్ట్లో లెఫ్ట్ రైట్ వైట్ మార్జిన్ బేస్ చేసుకొని డ్రైవింగ్ చేయాలి. అదే డబల్ రోడ్ అనుకోండి, మిడిల్గా మనకు ఒక వైట్ మార్జిన్ ఉంటుంది. ఆ వైట్ మార్జిన్ మనం లెఫ్ట్ వైపు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ మిడిల్ మార్జిన్ను లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ మార్జిన్ని బేస్ చేసుకొని డ్రైవింగ్ చేయాలి. అదే రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా అంతే, మిడిల్ మార్జిన్ రైట్ సైడ్ ఉన్న వైట్ మార్జిన్ బేస్ చేసుకొని మాత్రమే డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వారు మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టి ఈ వైట్ మార్జిన్స్ బట్టే మనం డ్రైవింగ్ చేయాలన్నమాట. దానికి పెద్ద అర్థమయ్యే విషయం ఏం లేదు. మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ వైపు మనం ఆ మార్జిన్ బేస్ చేసుకుని వెళ్ళాలి. రైట్ సైడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ కూడా వైట్ మార్జిన్ బేస్ చేసుకుని మాత్రమే డ్రైవింగ్ చేయాలి. నేను లెఫ్ట్ ఉండి రైట్ కూడా వెళ్తానంటానికి వీల్లేదనమాట. లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళే వాళ్ళు రైటే వెళ్ళాలన్నమాట.